వాసవి అందరికీ నమస్కారం. పాండిచ్చేరిలో ఉండి ఎస్కేపీ కళ్యాణమాల శ్యామ్ సుందర్ మాట్లాడాను. దయచేసి చెప్పాను, మీ కూతురు కొడుకు ఊరుగా ఉంటాను సరి, పెళ్ళికి ఉండే వాళ్ళది జాతక కట్టం సరిగా ఉందా అటంట మొదల్లో అనలైజ్ చెయ్యండి. నా దగ్గర చేయకుండా పోతా కూడా పర్వాలా, బయట ఓరు ధరనా చెయ్యండి. అనలైజ్ చేసేసి దానికి దోషానికి తగ్గ மாதிரி జాతకం ఎత్తావలా, మీ నక్షత్ర పాదానికి తగిన மாதிரி ఏ నక్షత్ర పాదం ఎత్తావలా, దాని వల్ల దశాబుద్ధి అందరం నవాంశం గోచారం రాశి కట్టం భావకట్టం దీనికి పెళ్లి కాలం ఎట్ట ఉందని చూడవాలా. చూసి సీదా వచ్చి పెళ్లి మనది చేయవాలా. మన భావన వాళ్ళకి அடுத்த కేటగిరీ ఇదిలో వైశ్యాలు అటని చెప్పేసి ఉండేము. అప్పుడే మనం ఎంత அளவு చూడాలనేది మీరు తెలుసుకోండి. సరేనా? సుమ్మా ఎడతాం కవుతాం అంటే 10 పొరతం ఉంటుంది చూసేసి దాన్ని ఇది చేయకుండా 10 పొరతంటే ఏమినేది తెలుసుకోండి. అదో చంద్రుడికి 27 పెళ్ళం, అది ఓకేనా? 27 నక్షత్రమా, 27 పెళ్ళం. ఆ నక్షత్రంలో ఒక నక్షత్రము ఇంకో నక్షత్రానికి దానికి తొడర్బు ఎట్ట ఉంటుంది అటనేదిదా వచ్చేసి 10 పొరతం అటనేది, ఓకేంటనా? అప్పుడు ఆ 10 పొరతాన్ని పెట్టి మనకి ఎట్ట ఉంది ఆ వైబ్రేషన్ ఆ నక్షత్ర ప్రకారం అటని చెప్పి చూసేదా 10 పొరతం. అప్పుడు ఆ 10 పొరతం వచ్చి నామకే వస్తా, ఓకేంటనా? అప్పుడు ఏం చూడవాలా డీప్గా అటంటే కట్టపొరతం చూడవాలా. కట్టపొరతం ఓరుடைய కైరేఖ మరి ఓరికి ఉండే కైరేఖ ఇంకోరికి వచ్చేసి ఉండదు. అది మరి కట్ట ఉంది ఓరికి ఉండేది ఇంకోటి ఉండదు. ఉన్న వచ్చేసి నా దగ్గర అడగంట జయలలిత కట్టం మేరే నా కట్టాన ఉంది, లేదా కలెంజర్ కరుణానిధి మేరే వచ్చేసి నా కట్టము ఉంది, అప్పుడు ఇవ్వాలనే వాళ్ళని మరి రాలేదే అటంటే అడగంట. అది తిది యోగం కరణం వారం 4 నక్షత్రం ఇది మేర அமைப்பு అంతనమే అదే మరి ఉండంటే వాళ్ళు అదే మరి వస్తారు, ఓకేంటనా? అప్పుడు అంతనమే చూడాల్సింది ఉందింట. అది చూడకుండా మనం బట్టి వచ్చేసి కొరతం చూసేది అది వేరేలాగంట. జాతక కట్టం కరెక్ట్గా ఉందా లేదా ఎంట పుట్టినప్పుడు రాసింటారు 30 వర్షానికి ముందు, 25 వర్షానికి ముందు, 20 వర్షానికి ముందు, ఓకేంటనా? అప్పుడు అది ఆ జాతకం కరెక్ట్గా ఉందా రాసిన ఆయన వచ్చేసి చూస్తారంట. ఏ మన వాళ్ళ రాసి అని తెల్ల ఇంట్లో జగనంగా ఉండొచ్చును, ఆయన రూపాయి ప్రెషర్గా ఉండొచ్చును, ఆయన ఏమైనా ఒల్లిగి వచ్చి ఉండొచ్చును, లేదా కూతురు కొడుకు ఏదైనా ప్రెషర్గా ఉండొచ్చును. ఆ ప్రెషర్లో వచ్చేసి ఆయన జాతకం రాసంట అది కట్టం కరెక్ట్గా ఉందంటే అట్ట మనం చెప్పముడుస్తున్నాం, ఓకేంటనా? ఇప్పుడు నా దగ్గర 1926లో ఉండి నేటికి వరకు పంచాంగం అంతమే పెట్టుకుని ఉంటాను. దాంట్లో ఇప్పుడు క్యాలెండర్ అంతా పెద్ద క్యాలెండర్ అంతా చూస్తారేంటాక దాంట్లో కట్టం వేసింది. దాని పేరు కోల్సారం అటని చెప్పేసి అదే కోచారం చెప్పేది, ఓకేనా? అప్పుడు కోల్సారం అంటే నేటికి పొజిషన్ గ్రహాలు ఎక్కడ ఉంది అటంట. అప్పుడు పుట్టిన దినానికి గ్రహాలు ఎక్కడ ఉంది అని చూసేసి చంద్రుని లగ్నానికి కనుచత అదిదా రాశి కట్టం, ఓకేనా? రాశి కట్టం ఎట్ట ఎత్తేది అనేది తెలుసుకోండి, ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఉండిదా నవాంశం భావం అటని చెప్పేసి కట్టాలు కొల్లగా ఎత్తుని పోయేది. మెయిన్ వచ్చి రాశి కట్టందా. జ్యోతిడర్గలంతా భావ కట్టాన్ని పెట్టి పలని చెప్తారు, ఓకేనా? నవాంశం అట అనేది తిరుమల వాళ్ళకై అట అనేది. రాశి కట్టాలో ఒక చిన్న మిస్టేక్ ఉండంట, భావ కట్టంగా కానీ నవాంశం కానీ మత వర్గ చక్రంగా ఎదిగా ఉంటాను సరి, దాంట్లో పెద్ద ఇంపాక్ట్ ఉన్నాం. అప్పుడు అది ఇక్కడనే తప్పు, చిన్న మిస్టేక్ అయ్యేది అక్కడ పెద్ద మిస్టేక్గా అవును. దాని నుంచి జాతకాన్ని సరి చూడండి అని చెప్పేసి మనం చెప్తానే ఉంటామే, వేరే ఓటీ లేదు, ఓకేనా? మనం చూసి ఇచ్చేమే. విరుపమైన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చును. మంచిది. జై వాసవి.